వీఆర్ఏల పే స్కేల్ జీవో ప్రమోషన్స్ జీవోను అదే విధంగా ప్రమోషన్స్ వారసులకు ఉద్యోగాలు మరి వీఆర్ఏలకు డబుల్ బెడ్రూమ్స్ ఇతర పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాక్షస ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తట్టుకుంటూ వారి యొక్క అహంకారాన్ని మీ పాదాల కింద తొక్కుతూ ఈ రోజు ఇందిరా పార్కుకు విచ్చేసినటువంటి నా వీఆర్ఏ సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమ అభివందనలు. ఐక్యతే మన బలము అని ఈ రోజు చాటిన మీ అందరికీ తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సోదరుడు రాములన్న గారికి, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మీ యొక్క పోరాటానికి మద్దతుగా విచ్చేసినటువంటి మా సహచర ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారికి, కిరణ్ గారికి, కిరణ్ అన్నకు, బాల నర్సన్న గారికి, బాపుదేవ్ గారికి, రాములు గారికి, రాజు గారికి, ఎస్ రాజయ్య గారికి, సిహెచ్ లింగరాజు గారికి, అదే విధంగా మా మహిళామణులు బాలమణి గారికి, లక్ష్మి గారికి, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనం అనుకున్నాము తెలంగాణ వస్తే మరి తెలంగాణ కోసం ఇందిరా పార్కు ఒకప్పుడు వేదిక అయింది. ఇదొక ఉద్యమాల వేదిక, ఉద్యమ గొంతుక వినిపించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఇది చరిత్రకెక్కింది. కానీ కేసీఆర్ గారు గద్దెనెక్కిన తర్వాత ఇందిరా పార్కును లేకుండా చేసినటువంటి పరిస్థితి. ధర్నాలు చేయొద్దు, దీక్షలు చేయొద్దని మరి నియంతృత్వ పోకడలో పోతే ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క అరెస్టులను, అణచివేతలను, కేసులను కూడా ఎదుర్కొని ఇక్కడికి రావడం జరిగింది. ఇలా వీఆర్ఏల వ్యవస్థ చూస్తే తప్పు చేయించేది చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని ఇది ఈ భూమి నాది, ఈ భూమి నీది అని పాపం వీఆర్ఓల తోటి కూడా అక్కడక్కడ మల్లన్న గారికి మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భూములన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కించుకొని ఇవాళ తప్పు ఒకరిద్దరు చేస్తే మొత్తం వీఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసి వాళ్లను ద్రోహుల్లాగా, దోపిడీదారుల్లాగా చిత్రీకరించి వీళ్లు మాత్రము మరి కబ్జాదారుల పేర్లు లేకుండా, సాగుదారుల పేర్లు లేకుండా ఇష్టానుసారంగా మరి కేసీఆర్ అనుచరులు వారి కుటుంబము వందలాది ఎకరాల భూములను తీసుకున్నటువంటి చరిత్ర. ఇవాళ వీఆర్ఏలు అంటేనే గ్రామాన్ని ఒక క్రమశిక్షణలో నడపడం. ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా వీఆర్ఏ ఉంటేనే గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్ది ఈ రాష్ట్రానికి ఒక పునాది వేసేది వీఆర్ఏలే. కానీ ఈరోజు ఈ వీఆర్ఏలలో గాని, వీఆర్ఓలలో గాని, ఫీల్డ్ అసిస్టెంట్లలో గాని అత్యధికంగా ఉన్నది దళిత, బడుగు, బలహీన, గిరిజన, ఆదివాసీ పిల్లలే ఉన్నారు. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక చిన్న నిరసన చేస్తే ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏ ఉద్యమాల పునాదులతోటైతే, ఏ ప్రజల యొక్క ఉద్యమాల హక్కులతోటైతే అధికారానికి వచ్చిర్రో వాళ్ళు ఇవాళ ఒక్క చిన్న నిరసనను కూడా సహించలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ మాటలు ఇచ్చేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఇవాళ మీకు కూడా పే స్కేల్ అమలు చేస్తా అని అసెంబ్లీగా సాక్షిగా చెప్పి ఈ రోజు ఆ రోజు వరకు సంతృప్తి పరిచిండు, సంబరం పెట్టిండు. ఆ ఆశల పల్లకిలో బతకాల తప్ప ఇచ్చినటువంటి హామీలను మాత్రం అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. మోసం చేయడంలో, మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ ను మించిన వాళ్ళు ఎవరు లేరనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు నిజంగానే జీతాలు సరిగా లేక ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వీఆర్ఏలను తీసుకొచ్చారు. వీఆర్ఏలలో కూడా దాదాపుగా వాస్తవానికి పీజీలు, డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు.
మేము అడిగినాం, అరే ఇంత చిన్న ఉద్యోగాలకు ఎందుకు మీరు తమ్ముళ్ళు ఎందుకు అమ్మ ఇట్లా అప్లై చేస్తున్నారు, ఎందుకు దరఖాస్తు చేసుకుంటున్నారంటే, అక్క మాకు ప్రమోషన్స్ వస్తాయి, మేము పెద్ద చదువులు చదివినాం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఎంఆర్ఓలం అవుతాము, లేదా ఇంకా పై స్థాయి దాకా పోయే అవకాశం ఉంటది. కాబట్టి కొన్ని రోజులు వీఆర్ఏలుగానైనా మేము కష్టపడతాం, ఎన్ని అవమానాలైనా ఇబ్బంది పడతామని కూడా పాపం జైన్ అయ్యారు. ఆ జైన్ అయిన సంవత్సరాలలో కూడా మేము ఎమ్మెల్యేలుగానే ఉన్నాం. కానీ ఈ రోజు వరకు ఎలాంటి ప్రమోషన్లు లేవు, పే స్కేల్స్ లేవు, మరి ఎక్స్గ్రేషన్లు లేవు. తెలంగాణ వస్తే సకల సౌకర్యాలు వస్తాయి అనుకున్న వీఆర్ఏలకు సర్వం చాకరీ చేస్తారు తప్ప సౌకర్యాలైతే లేవు, అవకాశాలు లేవు. చాకరీ ఎవరు అంటే పునాది వీఆర్ఏలే. ఊర్లో ఏ పని వచ్చినా, ఓట్లైనా, కరోనా అయినా, ఇంకోటైనా, ముఖ్యమంత్రి పర్యటన అయినా, అధికారిక కార్యక్రమాలైనా ఎవరున్నారంటే మరి వీఆర్ఏలు అంటే ఒక వెట్టి చాకరీ లెక్క చూస్తా ఉంది తప్ప గౌరవించేటువంటి పరిస్థితి లేదు. ఒక్కటే ఇప్పటి వరకు ఈ సాధించుకున్నటువంటి ఏ ఉద్యోగమైనా, ఉపాధి అయినా, తెలంగాణ అయినా ఏదైనా అది ఐక్యతతోటి, పోరాటాలతోటి, ప్రభుత్వాలను నిద్రలేపి మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాలను, అంచివేత ఉన్నటువంటి ప్రభుత్వాలను మరి తిరగబడి ఎదిరించాల్సిందే తప్ప భయపడి ఎవరికి వాళ్లకు మరి వేరువేరుగా ఉంటే కాదు. ఖచ్చితంగా ఇప్పుడే మేము ఇక్కడికి వస్తూ నేను శ్రీధర్ బాబు గారు కూడా అనుకొని మరి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కూడా మేము క్వశ్చన్ రాసిచ్చి రావడం జరిగింది. అసెంబ్లీకి వెళ్లి మా క్వశ్చన్స్లలో మీ ఖచ్చితంగా వీఆర్ఏల గురించి అడగాలని అనే క్వశ్చన్ తయారు చేసి సంతకం పెట్టించి మరి పంపించి రావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా ఖచ్చితంగా మీ సబ్జెక్టు కూడా మాట్లాడతామని సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా వీఆర్ఏలు అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలి, ప్రభుత్వం మెడలు వంచాలి, స్తంభింపజేయాలి, దిగి రావాలి. ఎవరినైనా దించగలిగేటువంటి శక్తి తెలంగాణ బిడ్డలకు ఉన్నది. ఢిల్లీని కదిలించినటువంటి శక్తి తెలంగాణ బిడ్డలకు ఉన్నది. నిజాంను ఎదిరించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ, దొరలను తరిమినటువంటి గడ్డ మన గడ్డ. కాబట్టి అందరూ కూడా మీ హక్కుల కోసము పోరాటం చేయండి. అందరము పార్టీలకు అతీతంగా మీ సమస్యల పరిష్కారం కోసం మేమందరం కూడా అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ వర్ధిల్లాలి వీఆర్ఏల ఐక్యత. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.